ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారు అనేది మనం ఒక్కసారి చూస్తే, బిడ్డ ప్రమాదం పొంచి ఉంది తల్లి, అపనిందలనేవి వచ్చి పడతాయంట తల్లి. మరొక వారం రోజుల్లో నీకు ఒక ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల నీకు జరగబోయేది ఇదేనంట తల్లి. వారెవరో తెలుసుకోవాలంట. మరి నువ్వు తెలుసుకుని జాగ్రత్త పడ్డావు అంటే వారి నుంచి నీకు ఎటువంటి కీడు అయితే జరగదు అంట. మరి వారి ద్వారా మనకి ఎటువంటి కీడు జరుగుతుందో, అలాగే మనకి అయిన వారే ఎవరా ఏంటి అన్నది ఆ యొక్క చనువు ఉన్నవారే అవ్వచ్చు, లేదంటే నీతో ఇదివరకు బాగా ఉన్నవారే కానివ్వచ్చు. మరి ఎందుకు వారు ఇలా మారిపోయారు? వారి వలనటువంటి నీకు అసలు ఏం జరగబోతుంది? ఎవరు నీ యొక్క జీవితాన్ని ఎందుకు అంత ప్రమాదంలో పడేయబోతున్నారు? మరి నీకు ఎందుకు అభినందనలు రాబోతున్నాయి? ఎందుకు పొంచి ఉన్నాయి? అలాగే ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క బాబా గారు అయితే మనకి పూర్తి వివరిస్తారండి. మరి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల బాబా గారు ఏం చెప్తున్నారు అనేది మనకి పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ముందుకైతే వస్తుందండి నోటిఫికేషన్ రూపంలో. మరి ఈ 4 రోజులు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మరి ఏమాత్రం అశ్రద్ధ వద్దు, అజాగ్రత్త వద్దు, నిర్లక్ష్యం అయితే వద్దు అని చెప్పేసి బాబా గారు అయితే గట్టిగా చెప్తున్నారండి. మరి ఎంత బాధపడాల్సి వచ్చి విషయం ఏమిటి, అలాగే నా సాయి నన్ను ఎందుకు హెచ్చరిస్తున్నారు అని సాయి మాటలు కానీ వినటం వల్ల ఈరోజు మనం ఎదుర్కొనే పరిస్థితి అన్నీ కూడా సమసిపోయి మనకంటూ ఒక ఉన్నత స్థానాన్ని అయితే మనం పొందగలుగుతామండి. మరి సాయి వాక్కుని పెడచెవిన పెట్టాము అంటే దాని పర్యవసానం అనేది మనం చాలా అనుభవించవలసి ఉంటుందండి. మరి బిడ్డ అలాంటి స్థితి నా బిడ్డకి ఎప్పుడూ రాకూడదు, మరి ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టుకోకూడదు అని ఈ సాయి అయితే కోరుకుంటూ మరి పరుగున వచ్చాడు తల్లి. మరి నిన్ను హెచ్చరిస్తున్నాను కదా, మరి నువ్వు ఎందుకు నా మాటలు తీసుకోవు తల్లి? నీ సాయి మాటలు ఈ 2 నిమిషాలు విన్నావు అంటే, నీ సమయాన్ని నాకు కొంచెం కొద్దిసేపు కేటాయించావంటే నీ కోసం ఏం చెప్తానో వింటావా అంటూ మరి బాబాగారు అయితే ఒక అద్భుతమైనటువంటి నిగూఢ అర్థాన్ని దాగినటువంటి ఒక సందేశంతో అయితే మన ముందుకైతే వచ్చారండి. మరి ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుంది ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎందుకు అంటే బాబాగారు ఎప్పుడూ కూడా ఎలాంటి సందేశాన్ని మనకు తీసుకొచ్చినా సరే అది మన కోసమే అని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా ఆనందించాలండి. అలాగే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సందేశాలను అయితే మన దగ్గరికి అయితే తీసుకురారండి. అలాగే అన్నీ కూడా అర్థం చేసుకుని బాబాగారు అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళాము అంటే మనకి ఆనందోత్సాహాలు అన్నీ కూడా కలుగుతాయి. అలాగే మనం ఏ పనిని తలపెట్టాము అంటే బాబాగారి అనుగ్రహం వల్ల సంపూర్ణంగా లభించడం వల్ల మనకి ఇట్టే విజయాలన్నీ కూడా సమకూరుతాయండి. మరి ఇంకా బాబాగారు ఇంకా ఏం చెప్పబోతున్నారు అనేదాన్ని ఇంకా చూసుకుంటూ ఉంటే, మరి ఎలాంటి ప్రమాదాలైనా సరే, అపనిందలైనా సరే నీ యొక్క బాబా స్పర్శతో పటాపంచలు చేయొచ్చండి. మరి ఎలాంటి దరిద్రాలు కూడా ధరించారో, మరి బాబా అస్సలు కూడా ధరించారనో అవన్నీ మన దగ్గరికి రావాలి అంటే ముందు సాయినాథుడు వాటిని అన్నిటినీ మన వరకు తీసుకుని రారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని పూర్తిగా విని ఆ బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది పూర్తిగా వింటేనే మనకి తెలుస్తుందండి. మరి ఇంకా బాబాగారు ఇంకా ఏం చెప్పబోతున్నారు అనే దాన్ని ఒక్కసారి చూసుకుంటే, బిడ్డ నువ్వు ఎలాంటి ప్రమాదంలో పడబోతున్నావో తెలుసా? నీకు అర్థమవుతుందా? మరి ఇప్పుడు జరగబోయే ఈ యొక్క వారం రోజుల్లో ఏవైతే ఉన్నాయో ఆ 2 ఆడ మనుషులు ఒక మగ మనిషి ద్వారా నీకు జరగబోయేది తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి. ఒకంత భయానికైతే నువ్వు గురవుతావు తల్లి. మరి జీవితం అంటేనే అసహనం వచ్చేస్తుంది.
మనుషులు అంటేనే నీకు ఛీ అనిపిస్తుంది. అలాగే రేపటి రోజున ఎదురవబోతున్న నీకు కొన్ని పరిణామాలు ఎలా ఉంటాయి అంటే వాటన్నింటినీ కూడా నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు తల్లి. ఎందుకు అంటే ఈ వారం రోజులు నీకు ఏం జరుగుతుంది, జరిగే శుభాలు ఏంటి, అశుభ ఫలితాలు ఏంటి, అవన్నీ కూడా నీకు ఖచ్చితంగా చెప్తాను తల్లి. ఎందుకు అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు సమయంలో నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 4 రోజులు అలాగే ఈ వారం రోజులు నీకు సమయం అంతగా లేదు తల్లి. ఎంత మంచి గడియలు లేవు. ఏది ముట్టుకున్నా సరే, ఏం మాట్లాడినా సరే, అది ఏం చేద్దామని చెప్పేసి నువ్వు తలపెట్టినా సరే అది నీకు జరగక నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉంటావు తల్లి. మరి అలాంటి పరిస్థితులు నీకు రాకుండా ఉండాలి అని చెప్పేసనే కదా నేను ఈరోజు ఈ విషయాన్ని అయితే నీ దగ్గరికి అయితే తీసుకుని వచ్చాను. మరి ఇక ఈ వారం రోజుల్లో ఆ మగ మనిషి ఒక ఆడ మనిషి వల్ల నీకు ఏం జరగబోతుంది, వాళ్ళు నీ జీవితంలో ఏం చేయబోతున్నారు, అలాగే వాళ్ళ వల్ల నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇవన్నీ కూడా నీకు తెలిసేలా చేస్తాను తల్లి. మరి నీ జీవితంలోకి ఎందుకు వస్తున్నారు అంటే వారు నీకు తెలిసిన వ్యక్తులే, కొత్త పరిచయం వాళ్ళు అయితే కాదు. మరి వారు నీకు అత్యంత సన్నిహితులే, ఆప్తులు కూడా, చాలా చాలా ఇష్టమైనటువంటి ఒక స్త్రీ, అలాగే మిగతా వేరే అతను కూడా. మీరిద్దరూ కలిసి ద్వారా నువ్వు చేయటం తప్పులను అత్యంత బాధాకరమైనటువంటి రోజుగా అయితే మిగలబోతుందని చెప్పుకోవాలి తల్లి. మరి ఆ రోజు నిజంగా నీ జీవితంలో నువ్వు తలుచుకోవడానికి కూడా ఇష్టపడవు తల్లి. మరి అలాంటి చెడు ఎదురుగా బాగుతుంది తల్లి. మరి ఎందుకు అంటే వారు చాలా మంచివారే, నీ మేలు కోరేవారే, కానీ ఇదివరకు నీతో ఎంత బాగా ఉండేవాళ్ళు. మరి ప్రతి క్షణం నీ వెంటే ఉండేవాళ్ళు. నీ కష్టాలు సుఖాలు అన్నీ కూడా వారు పాలు పంచుకునేవారు. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే చాలా రోజుల నుంచి నీకు కొన్ని ఆస్తి తగాదాలు అయితే కావచ్చు, లేదంటే ఏదైనా ఇతర విషయాలు అయితే కావచ్చు, దాచిపెట్టడం కావచ్చు, అలాగే నీకు సంబంధించినటువంటి ఒక రహస్యం అయితే కావచ్చు, అది వేరే వాళ్ళకి చెప్పి మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయికి దించే విధంగా మాట్లాడడం కావచ్చు, నిన్ను తక్కువ పరిచే విధంగా మాట్లాడి నీ పరువు తీయడం అయితే కావచ్చు, నీకు ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని, నీకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరినీ నీ నుంచి దూరం చేయడానికి మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టడానికి అయితే కావచ్చు, నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఆ పని చేస్తున్న చోట నీ పనిని చెడగొట్టాలని అక్కడ నీ చుట్టూ ఉన్నవారు అవ్వచ్చు, లేదంటే ఒక డబ్బు విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే నీకు ఎలాంటి ఈ కష్టాలు ఎదురవబోతున్నాయి ఇవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ. ఒక స్థితి వల్ల నీకు దూరం అయిపోతారు. అలాగే అయితే వారి వల్ల రేపటి రోజు కొంచెం దుఃఖం శాంతం అనేది రెండూ కూడా కరువైపోతాయి తల్లి. మరి ఎందుకు అంటే ఒక మనిషి కోపం పెంచుకున్నా, కసి పెంచుకున్నా ఆ ఎదుటి వ్యక్తి మీద ఎలా ఉంటారు అంటే కాస్త సమయం దొరుకుతుందా, అదును దొరుకుతుందా, వాళ్ళని ఎక్కడ చివరిగా అంతమొందిందామా, ఈ యొక్క ఆలోచనలో ఆ యొక్క కోపం అయితే పడవేస్తుంది తల్లి. మరి నీకు ఏ విధంగా చెడ్డ పేరు తీసుకురావాలి, ఏదో ఒక చోట నీకు కీడుక తలపెట్టాలి, ఇవన్నీ కూడా ఆ యొక్క కోపంతో ఉన్నటువంటి ఆ మైండ్ అనేది ఆలోచిస్తూ ఉంటుంది. మరి అది మనిషి యొక్క సహజ గుణం అని చెప్పాలి. మరి మంచిగా ఉన్నప్పుడు అంతా కూడా మంచిగా జరుగుద్ది. ఏమాత్రం కాస్త పరిస్థితులు అనేవి మారినాయి అంటే ఆ యొక్క ఎంత మంచి కూడా నువ్వు చిన్న మంచి చేసినా సరే అది నువ్వు చెడు కిందే కనిపిస్తుంది ఎదుటి వారి దృక్కోణంలో. మరి బద్ధ శత్రువులు కూడా ఘోరంగా బాగా బద్ధ శత్రువులుగా తయారవుతారు. అలాగే కిందనే లోపల నిన్ను ఏది చేయడానికైనా సరే, ఏం చేయడానికైనా, ఏమి చెందడానికైనా సరే నిన్ను చేయడానికి వెనకాడరు తల్లి. మరి ఆ యొక్క మనిషి స్వభావం అలానే ఉంటుంది. మంచి ఉంటే అంతా మంచిగానే ఉంటుంది. చెడు కానీ ఎదురైంది అంటే ఆ చెడు వల్ల ఎంతటి నష్టం కలుగుతుందో మనిషికి, అలాగే ఎదుటి మనిషికి కూడా ఎంత నష్టం కలుగుతుందో ఇవన్నీ కూడా నీకు రహస్యాలన్నీ కూడా బయటపడతాయి తల్లి. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా బయటపెట్టడానికి వాళ్ళు చూస్తున్నారు తల్లి. అలాగే నిన్ను కిందకి లాగాలనైతే చూస్తున్నారు తల్లి. నిన్ను పైకి ఎదగనివ్వకుండా చేయాలని చూస్తున్నారు. నీ పతనం అయితే వాళ్ళు కోరుకుంటున్నారు తల్లి. కాబట్టి ఎక్కడ అతి ప్రేమ పెంచుకొని నీ సొంత విషయాలన్నీ కూడా, నీ తప్పప్పులను కూడా వారికి చెప్పావు, అలాగే నీ సన్నిహితులకు చెప్పావు అంటే నిన్ను నువ్వు
ప్రమాదంలోకి నెట్టేసుకున్నావనే చెప్పాలి తల్లి. మరి నీ గతంలో మంచిగా ఉన్న వాళ్ళే ఈ వ్యవహారాల్లో అలాగే నీకు వాళ్ళకు గొడవలు అవడం వల్ల ఈ రోజున నీకు చెడు కాబోతున్నారు, కుట్రలు నీ మీద కుట్రలు చేయబోతున్నారు. కాబట్టి ఇక మీదటైనా నువ్వు చాలా జాగ్రత్తగా వహించు తల్లి అని సాయి అది నీకు హెచ్చరిస్తున్నాడు. మరి సాయి మాట మీద నీకు నమ్మకం ఉంది అంటే నీ కోసం ఏం చెప్పినా సరే నువ్వు విను తల్లి. ఇది నువ్వు గ్రహిస్తే చాలు. ఏదో ఒక విషయంలో నువ్వు బాధపడాల్సి వస్తుంది. మరి నువ్వు ఒకవేళ ఇది కానీ పెడచేవని పెట్టావు అంటే అప్పుడు నువ్వు బాధపడతావు. బాబా నాకు చెప్పారు, నేనే చేయలేకపోయాను అని ఒక క్షమాపణ గుణం నీకైతే కలుగుతుంది. మరి అలాంటి విషయం అలాంటిది రాకుండా ఉండాలి అనే ఇప్పుడు బాబా అయితే మనకి ఇంతలా ఉన్నారు. మరి ఇంకా ఏం చెప్పబోతున్నారు బాబా గారు అనేది ఒకసారి చూద్దామండి. నీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లావాదేవీల విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని నీ యొక్క రహస్యాలు అనేవి నువ్వు బట్టబయలు అయితే చెయ్యొద్దు తల్లి. ఎంత నీకు తెలిసిన వాళ్ళు అయినా సరే ఆచితూచి అడుగు పెట్టాలి తల్లి. అలాగే ఆచితూచి నువ్వు మాట్లాడాలి తల్లి. నీ యొక్క మాటలే ఒక పదునైనటువంటి ఆ యొక్క ఆయుధాల్లా ఎదుటివారి ముందుకు దూసుకునేవి వెళ్ళిపోతాయి తల్లి. అవన్నీ కూడా నువ్వు చాలా చాలా జాగ్రత్తగా అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాలి తల్లి. అప్పుడే నువ్వు ఎటువంటి ఆపదలో పడకుండా ఒక సాయి సన్నిధిలో సంతోషంగా ఉంటావు అనేది చెప్తున్నా తల్లి. మరి ఈ వారం రోజుల్లో నువ్వు వీలైనంత వరకు కూడా ప్రశాంతంగా ఉండడానికైతే చూడు తల్లి, ప్రయత్నించి మరి ఆ యొక్క దైవ ధ్యానం అయితే ఎప్పుడూ కూడా చేసుకుంటూ ఉండు. అలాగే నీ మనసుని అలాగే నీ యొక్క బుద్ధిని కూడా ప్రశాంతంగా పెట్టుకో తల్లి. నీకు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండు. అలాగే దైవ నామస్మరణ అనేది నిత్యము చేస్తూ ఉన్నావు అంటే నీకు ఎటువంటి చికాకులు అలాగే ఎటువంటి ఒడిదుడుకులు కూడా రాకుండా ఈ యొక్క దేవుడు అనేవారు నీకు ఒక ఉన్నతిని సాధించడానికి నీకు దిశానిర్దేశంతో చేస్తారండి. మరి అలాంటప్పుడు మనం ఎందుకు తప్పు చేయాలి అనేది బాబా అయితే చెప్తున్నారు. మరి నీ సాయి విభూతిని నుదుట గురించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నువ్వు వెళ్ళు తల్లి, నేను నీ వెనకాలనే ఉంటానని చెప్పేసి బాబా గారు అయితే మనకి నొక్కి వక్కాణిస్తూ చెప్తున్నారండి. మరి ఆ యొక్క విభూతి మనం నుదుటను ధరించడం వల్ల ఆ యొక్క శక్తి అనేది విభూతి శక్తి అనేది ఎంత ఇదిగా ఉంటుందంటే మనం ఏ విధంగా ఏదైనా ఒక మంచి పని మీద బయటికి వెళ్ళాము అంటే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతీరుతుంది. మరి అలాంటి ప్రశాంతత మనకు వచ్చినప్పుడు మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే అవన్నీ కూడా పటాపంచలుగా మనం తరిమేయచ్చు. మరి ఒక నిలకడగా ఉండాలి అంటే మనం ఇవన్నీ కూడా బాబాగారు చెప్పిన ఇవన్నీ కూడా తప్పకుండా పాటించగలిగితే మన తెలివితేటలు వాటికి కూడా జోడించగలిగితే మరి అన్నీ అద్భుతాలే జరుగుతాయి తల్లి. మరి ఎలాంటి నిందలు వేయాలని చూసినా ఎలాంటి ఆరోపణలు వేయాలని చూసినా నీ మీద ఏ తప్పుడు మాటలు కానీ తప్పుడు లెక్కలు కానీ ఒప్పుని తప్పుగా చూపించాలని అనుకున్నా కానీ అది మాత్రం బెడిసి కొడుతుంది తల్లి. నీ సాయి నీ పక్కనే ఉండి నీ వెంటే ఉండి నీ కూడా నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నీ చెంతనే జరుస్తున్నాడు. మరి అటువంటి సాయి మరి నీకు ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే బిడ్డ ఒక్కసారి ఆలోచించు. ముందు చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. కాబట్టి నువ్వు నా మాట విని నీ యొక్క పరిస్థితిని చక్కదిద్దుకో తల్లి. నువ్వు చేసే తప్పులన్నింటినీ కూడా నువ్వు సరి చేసుకో తల్లి. అలాగే నీ కుటుంబీకులు చేసినటువంటి తప్పులను కూడా సరి చేసుకుని నువ్వు ముందుకు వెళుతావు అంటే నీ జీవితం అనేది ఒక పూల పాన్పు వలె నీకు అనిపిస్తుంది తల్లి. మరి నీకు ఎంత జాగ్రత్త చెప్తున్నాను కదా. మరి ఇక్కడ నువ్వు ఒకటి గుర్తించాలి. నా తండ్రి నా సాయి నన్ను ఎందుకు ఎలా భయపెట్టేస్తున్నారు, రాబోయే రోజుల్లో ప్రమాదాలు జరుగుతుందని ఏదో కీడు జరగబోతుందని ఎందుకు నన్ను భయపెడుతున్నారు అని చెప్పి నీవు మనసులో సందేశం రావచ్చు. కానీ ఇది భయపెట్టడం కాదు తల్లి, జాగ్రత్త చెప్పడం తల్లి, ముందు జాగ్రత్త. మరి ఒక హెచ్చరిక జారీ చేయడం అంతే తల్లి. అంతేకాని ముందు రాబోతున్న రోజుల్లో నువ్వు ప్రమాదంలో పడబోతున్నావు తల్లి అని చెప్పేసి అలాగే ముప్పు తిప్పలు పడబోతున్నావు అని చెప్పేసి నేను చెప్పడానికి చెప్పాను. అంతేకాని నేను భయపెట్టడానికైతే కాదు తల్లి. మరి చూస్తూ ఎలా ఊరుకోగలను తల్లి, నువ్వు నా బిడ్డవి. మరి నీ ఒక అమ్మ తన పిల్లలను ఏ విధంగా వదిలేస్తుంది తల్లి, అలాగే
ఎటువంటి చూస్తూ చూస్తూ ప్రమాదంలో అయితే పడవేది కదా, అలాగే నేను కూడా నా బిడ్డను చూస్తూ చూస్తూ ఒక ప్రమాద పంచుట్లోకి నేను తీసుకువెళ్ళలేను. కాబట్టి నేను ఏ నేను ఇవి చెప్పినవన్నీ నువ్వు విన్నావంటే నీకు అన్నిటినీ కూడా ఉపశమనం కలిగి గొప్ప ప్రశాంతత అనేది నీకు లభిస్తుంది తల్లి. ఈ ముల్లోకంలో అంతా కూడా నిన్ను తలదన్నేవారైతే ఎవ్వరూ ఉండరు తల్లి. అంతటి అదృష్టాన్ని అయితే నువ్వు పొందగలుగుతావు తల్లి. ఒక ముళ్ళకంప ఉంది అని చెప్పేసి అంటే దానికి జాగ్రత్తగా వెళ్ళు, కాళ్ళలో గుచ్చుకుంటుంది అని చెప్పేసి అని అమ్మ అయితే మన ప్రతిపదిసారి చెప్పి, అలాగే దేవుడు కూడా మనం ఒక బాటలో వెళ్తున్నాము అంటే దాని వెనుక ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళకంపల్లాంటి యొక్క విషయాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి మన నుంచి దూరంగా చేసి మనకి కాళ్ళకు రక్తాలు కారకుండా, అలాగే భయపడకుండా, ఎటువంటి గాయాలు కలగకుండా ఆ యొక్క సాయినాథుడు మనకి ఎప్పుడూ కూడా ఏదో రూపంలో తోడుగానే ఉంటాడు. మన దగ్గర లేడు అని చెప్పేసి అనే కన్నా మనతోనే సాయి ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ మనది 100 రెట్లు వరకు శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పేసి చెప్పవచ్చు. ఆ యొక్క సాయి నామానికైతే అంత పవర్ ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చండి. మరి ఇంకా ఈ యొక్క అలాగే మనం వెళ్ళే దారిలో ఎన్నో రాళ్ళు తగులుతూ ఉంటాయి, ఎన్నో రాళ్ళు గుచ్చుకుంటాయి. ఇవన్నీ కూడా మనకి తగిలేటువంటి ఆటుపోటులండి. ఈ ఆటుపోట్లు అన్నీ తగిలితేనే కదా మనకి ఆ యొక్క జీవిత మాధుర్యం, మనం ఆ జీవిత ఫలం అనుభవించినప్పుడు ఆ మాధుర్యం అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క జీవిత మాధుర్యాన్ని అనుభవించాలి ఆ యొక్క సాయినాథుని కృపా కటాక్షాలు అనేవి పొందగలిగితే మనమైతే ఒక ఉన్నత స్థానానికి అయితే వెళ్ళిపోతామని చెప్పేసి బాబా అయితే చెప్తున్నారు. మరి నీ సాయి నీ కంట్లో నీళ్ళు ఎలా రాలనిస్తాను తల్లి, అంతా నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు నీ ప్రతి విషయంలో నీతో చెప్పాలి నాతో చెప్పాలని హెచ్చరిస్తున్నాను. అవి నా మనసుకి అనిపించగానే, నాకు తెలియగానే పరుగున వచ్చి నీకు హెచ్చరిస్తాను తల్లి. కాబట్టి మరి ఇలా మన జీవితంలో రాబోతున్నటువంటి ఆపద గురించి సాయిబాబా ముందుగానే చెప్పారు అంటే మనం అవన్నీ కూడా తెలుసుకుని ఆ యొక్క జాగ్రత్తలు పాటిస్తూ మన యొక్క మార్గాన్ని సుగమం చేసుకోవాలని చెప్పేసి బాబా అయితే చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ యొక్క ఆశను అయితే వదులుకోవద్దు తల్లి. అలాగే నీ యొక్క స్వీయ నియంత్రణ కూడా నువ్వు ఎప్పుడూ కూడా వదులుకోవద్దు తల్లి. నీకు మీ అందరికీ కూడా ఈ యొక్క సాయి సందేశం అందరికి కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే రేపటి సాయి సందేశంతో మళ్ళీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.